కావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఎవరో చెప్పారు, ఏంటమ్మా గట్టిగా చెప్పు. అలక. అవునా కదా? చెప్పండి భయ్. అలక. మన పార్టీ ఇది. కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సైకో వన్ని చూసాం. వెంటాడాడు, కేసులు పెట్టాడు, బయటికి రానిలా. మన్నే కాదు, ప్రజల్ని హింసించారు. ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీ కిట్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎంత అన్యాయం చూడండి.